హలో నమస్తే వెల్కమ్ టు మై చాయిస్. ఇవాళ మన మై చాయిస్ కార్యక్రమంలో నాతో పాటు స్పెషల్ ఇంపార్టెంట్ గెస్ట్ ఉన్నారండి, పూర్ణాచారి గారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దామా? హలో సార్, పూర్ణాచారి గారు నమస్తే. పూర్ణాచారి గారు అనగానే నేను ఎవరో ఒక 50+ వాళ్ళు వస్తారేమో అనుకున్నాను, కానీ మీరు చూస్తే చాలా చిన్నగా ఇంత ఏజ్లోనే 500 పాటలు మీరు రాశారు అంటే నిజంగా ఎవరికి నమ్మశక్యం కాని విషయం అని చెప్పాలి. కానీ మీ ఘనత అటువంటిది, చాలా హ్యాపీగా ఉంది. మెయిన్గా కోర్టు మూవీలో సాంగ్తో మీరేంటో ప్రపంచానికి తెలిసిపోయింది. ఎవరు ఈయన, ఎవరు ఈ పాటకి ఇంత వెయిట్ ఇచ్చిన పర్సన్ ఎవరు అని అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ అయితే కంగ్రాచ్యులేషన్స్ అండి. ఎలా ఎంజాయ్ చేశారు ఆ పాట సక్సెస్ తర్వాత? అద్భుతంగా అండి. అంటే ఎప్పటి నుండో ఎదురు చూసిన ఒక సక్సెస్ అండి ఇది. కెరియర్ అంటే సినిమా పాటలు రాయటం కెరియర్గా ఎంచుకున్నాం ఫస్ట్ డే నుండి అనుకుంటున్నాం. అంటే పాట రాసిన పాటలు అందరూ మనం వింటున్నారు, కానీ మనకు కావాల్సిన గుర్తింపు, రావాల్సిన గుర్తింపు రాలేదు. కోర్ట్ సినిమా ఆ పాట నాకు ఆ గుర్తింపు తెచ్చిందండి. కానీ చాలా ఇయర్స్ పట్టేసింది కదా మీరు జర్నీ స్టార్ట్ చేసి. అలా ఎలా దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఎంత గ్యాప్ వచ్చింది చూడండి. ఇంతకాలం వెయిట్ చెయ్యాలా ఒక పాట సక్సెస్ రావాలంటే? మీకెందుకు కొంచెం లేట్ అయింది అంటే కారణం ఏం చెప్తారు? అన్సర్టైన్ అండి, అందరికి తెలిసిందే సినిమా ఫీల్డ్ అంటే అన్సర్టైన్. అది ఎప్పుడు అంటే వచ్చిన ఫస్ట్ డేనే, ఇప్పుడు నేను ఎలాతో ఎంట్రీ అయినప్పుడు ఆ సినిమా హిట్ అయింది, మంచి పేరు వచ్చింది. కానీ ఇమీడియట్గా అవకాశాలు రాలేదు. మళ్ళీ ఒక 2 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ సస్టైన్ అవుతూ నువ్వు ఆ స్ట్రగుల్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఏదో రోజు మన దగ్గరకు వస్తుంది సక్సెస్. అది ఒకవేళ గివప్ చేసామంటే ఇంకా వృధా ప్రయాసే, చేసిందంతా వృధా అయిపోద్ది. సో నేను ఏం చేశానంటే డే బై డే మోటివేట్ అవుతూ సరే ఇది ఎంచుకున్నాం, ఇది తప్పదు అనుకున్నప్పుడు ఇంకా దాన్నే మనసా వాచ కర్మణ చేసుకుంటూ వెళ్ళిపోయానండి. సో అలా ఒక 12 ఏళ్ల ప్రయాణం తర్వాత ఈ రోజున కోర్ట్ అనే ఒక బ్లాక్ బస్టర్ దొరికిందండి. సూపర్ ప్రభంజనం చెప్పాలి ఆ పాట. ఆ లిరిక్స్ కానీ ఎంత క్యాచీగా ఉన్నాయి చూడండి. అసలు ఆలోచన ఎలా అండి? ఇప్పటివరకు ఎన్నో పాటలు, 500 పాటలు అంటే ఎక్కడో ఒక చోట ఇలాంటి ఫీల్ మూవీస్ రావచ్చు, కానీ ఈ మూవీలో పెట్టినంత ఎఫెక్ట్ కానీ ఇది వరకు పెట్టలేదా అంటే అది కాదు, పెట్టే ఉంటారు. ఇక్కడ వచ్చే సక్సెస్ కి మెయిన్ కారణం అంటే ఏం చెప్పగలరు? మీరు అన్నట్టు ప్రతి పాట నాదేనండి, ప్రతి పాటకి నా పేరే వస్తుంది కాబట్టి ఆ కేర్ తీసుకుంటాను డెఫినెట్లీ. అయితే సినిమా సక్సెస్తో పాటు పాట సక్సెస్ కొంత ఆధారపడి ఉంటుంది. సినిమా హిట్ అయింది అనుకోండి, అందరికి పేరు వస్తుంది. నేను రాసిన పాటల్లో అందరు నోటెడ్, చాలామందికి తెలిసిన పాటలే ఉన్నాయి, కానీ సినిమా రిజల్ట్ బట్టి నా కెరియర్ ఇంకా అలాగే కొంచెం సప్రెస్ నోట్లోనే ఉందన్నమాట. నేను ఎవరికి తెలియదు పెద్దగా, పాటలు మాత్రం తెలుసు. ఉదాహరణకు మీకు చెప్తాను. ఇప్పుడు ప్రేమం అనే సినిమా ఉందండి, నా చైతన్య గారిది. అందులో 2 పాటలు రాశానండి. అగరొత్తుల కురులేవలగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లిపోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చెలిమత్తుల సైగలు గుండెను దోచేశాయే. అది హిట్ అండి. ఇంకో పాట కూడా ఉందండి అందులో. ప్రేమ పూసెనోయ్ వాడిపోయెనోయ్, రెక్కలన్నీ రాలిపోయెనోయ్. ఇలా తేలికైన పదాలతో రాస్తూ అక్కడ కొంచెం బ్రేక్ దొరికిందండి నాకు. నేను ఏమనుకున్నాను ఇమ్మీడియట్గా, ఓకే మన కెరియర్ కావాల్సిన అదేమంటాం ఆ ఇగ్నిషన్ దొరికింది, ఇంకా తిరుగులేదు అనుకున్నాం. కానీ అంత ఈజీ లేదండి. మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ 2-3 ఏళ్లలో దొరికిన సినిమాలు, కొన్ని డబ్బింగ్ సినిమాలు రాసుకుంటూ గడిపాను. ఆ తర్వాత మళ్ళీ ఒక పాట వచ్చింది. ఉండిపోవను విలా 2 కళ్ళ లోపల, గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కల, నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై, నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నిలా. సవారీ అనే సినిమా. అవును, చాలా మంచి పాట. నాకు మొదటి 100 మిలియన్ సాంగ్ అండి అది. నా కెరియర్లో ఫస్ట్ 100 మిలియన్ సాంగ్. ఆ తర్వాత మళ్ళీ కొంత పర్లేదు తిప్పరామీసం అని శ్రీ విష్ణు గారిది కొన్ని సినిమాలు రాశాను. పాటలు బాగానే ఉంటున్నాయి. ఆ తిప్పరామీసంలో కూడా ఒక పాట చాలా హిట్ అండి. రాధారమణం మొదలాయే పయనం, రాధారమణం ఇది ప్రేమ ప్రణయం అని చాలా హృదయంగా సాగే పాట. ఆ పాట చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, చిన్నపిల్లల ఫంక్షన్స్కి బాగా వాడతారు ఆ పాట. ఆ తర్వాత వెయిట్ చేస్తుంటే మళ్ళీ నాకు దాస్కదమ్కి విశ్వక్సేన్ గారికి ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, అది సూపర్ డూపర్ కమర్షియల్ హిట్ ఇచ్చిన పాట అండి. ఆ తర్వాత సప్త సాగరం దాటి ఉన్నావా,
అదేంటి తమ కన్నడ డబ్బింగ్ అండి. కన్నడ డబ్బింగ్ తెలుగులో కూడా అంతే ఆధారం దొరికిందండి, సప్తసాగరాలు దాటి అని. సైడ్ ఏ సైడ్ బి రెండు రాశాను. దాని తర్వాత ఇమీడియట్గా నాకు దొరికిన బ్రేక్ అంటే బచ్చలమల్లి అండి. బచ్చలమల్లిలో మరీ అంత కోపం అని ఒక వేదాంతం ఫిలాసఫీ చెప్తూ రాసిన పాట. అది అంటే నాలో ఒక కొత్త కోణం ఆవిష్కృతమైనది అందులో. అంటే ఈ అబ్బాయి రాయగలుగుతాడు ఇంత ఫిలాసఫీ, ఏం చూశాడు, అనుభవం ఏం జీవితం చూశాడు, ఏమని రాస్తాడు అంటే. సో అప్పుడు నన్ను అంటే ఆ పాటలో ఉన్న ఆ పదాలు వింటే ఓకే ఇతను క్యాలిబర్ ఉంది రైటర్గా, ఇంత ఇంత లోతుల్లోకి వెళ్ళి రాయగలుగుతాడు అంటే. ఇంత ఇప్పుడు ఒక 10-12 ఏళ్ళ కెరియర్ అంటే చాలా నేర్చుకుంటామండి. అంటే వేరే పని ఏం లేదు, పాట రాయడం, పాట గురించిన సమాచారం సేకరించుకోవడం. ఎంత రీసెర్చ్ చేస్తాం పాటకి, మనం ఏం కావాలి, ఒక పాట అద్భుతంగా రాయాలి అంటే ట్యూన్తో పాటు గాత్రంతో పాటు లిరిక్స్ కూడా అంతే గొప్పగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు ఆ ఎక్సర్సైజ్ ఉంటుందండి. ఆ తర్వాత బచ్చలమల్లి తర్వాత ఇమ్మీడియట్గా అంటే నాకు కోర్ట్ అండి. కోర్టుతో ఇంకా నేను తెలిసిపోయాను చాలా మందికి. ఓకే నాకు అప్రిషియేషన్, నేను ఏదైతే కోరుకున్నానో ఒక పాటగాడిగా నాకు ఇది రావాలి, ఒక రోజు నాకంటూ రావాలి, నా గురించి మాట్లాడుకోవాలి, నా పదాలు అందరి పెదాల మీద ఇది అనుకోవాలి. సో అది కోర్టు తర్వాత రీసెంట్ కిష్కింధపురి అండి. ఉండిపోవే నాతోనే బంగారం, చాట్ బస్టర్ అయింది. అలా అంటే చాలా చాట్ బస్టర్స్ ఉన్నాయండి, నేను తెలియదు పెద్దగా. కానీ 12 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఆ కృషికి, పట్టుదలకి, దీక్షకి సరైన సమయం వచ్చేసిందని చెప్పాలి. సో ఇప్పుడైతే మీరు అసలు ఎక్కడ పుట్టారు, మీరు చదువుకునేది ఎక్కడ, పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, డీటెయిల్స్ అన్ని కొంచెం వివరంగా. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా అండి. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు, ఇప్పుడు డిస్టిక్ చేశారు, సమ్మక్క సారక్క డిస్టిక్ అని. బండారుపల్లి అని ఒక చిన్న పల్లెటూరు అండి పక్కనే. అక్కడ స్కూలింగ్ అంతా అక్కడే ములుగులోనే అయిపోయింది. అయిపోయిన తర్వాత హన్మకొండ వరంగల్కి షిఫ్ట్ అయిపోయాను. +2 అండ్ బ్యాచిలర్ డిగ్రీ అంతా కాకతీయ యూనివర్సిటీలో అయిపోయిందండి. నేను బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ చేశానండి కాకతీయ యూనివర్సిటీలో. బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నప్పుడే నాకు ఇంకా సినిమాల మీద అంటే నాకు స్కూలింగ్ ఏజ్ నుండే కొంత సాహిత్యం పట్ల చిన్న ఇష్టము. మా ఊళ్ళో ఇవి చిందు యక్షగానాలు కానీ, రికార్డింగ్ డ్యాన్సులు కానీ చూసేవాళ్ళండి, బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ పద్యాలు పాడే విధానం కానీ, అందులో ఉన్న సాహిత్యం కొన్నిసార్లు ఎందుకో ఆకర్షితునయ్యేవాడిని ఆ పాట విన్నప్పుడు కానీ. ఆ సాహిత్యం ఏమైపోయిందంటే మెల్లమెల్లిగా నాకు అలవాటు అయిపోయింది. సో ఇదేదో బాగుంది, నేను అలవాటు చేసుకోవాలి, మేబీ నేను ఎందుకు ట్రై చేయొద్దు. స్కూలింగ్ లో అనిపించింది అది. స్కూలింగ్ ఒక 8th క్లాస్లో ఉన్నప్పుడు నేను పేరడీ పాటలు రాయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ పేరడీ పాట ఫేర్వెల్ డేకి మా ఫ్రెండో లేదా మా టీచర్ ఎవరో తెలుగు మాస్టర్ రాయమంటే అదే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి, దానికి ఏదో నేను డమ్మీ సాహిత్యం రాసుకుని వేరే ట్యూన్ ఏదో పాడాను. గుర్తుందా అండి? మర్చిపోయాను, చాలా కాలం అయిపోయింది. అలా రాస్తూ డమ్మీ సాహిత్యం నుండి ఓకే ఆ డమ్మీ సాహిత్యంలో కూడా ఏదో మ్యాజిక్ తెలుస్తుంది నాకు. అంటే మీకు అప్పుడు తెలుసా ఇలా లిరిసిస్ట్ కి ఒక లైఫ్ ఉంటుంది, సినిమాల్లో పాటలు రాయొచ్చు? అసలు నేనేమనుకున్నా చిన్నప్పుడు నాకున్న ఒకే ఒక అభిప్రాయం ఏంటంటే ఆ సినిమా అంటే చిరంజీవి గారు చూస్తే చిరంజీవి గారే పాడతారు, చిరంజీవి గారే రాస్తారు, ఆయనే మ్యూజిక్ చేస్తారు. బాలయ్య బాబు చూస్తే బాలయ్య బాబు గారు, వెంకట అంటే ఏ హీరో ఉంటే ఆ హీరో మొత్తం చేసుకుంటాడు. ఇది అవగాహన సినిమా పట్ల. ఎప్పుడైతే ఒక ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చామో అప్పుడు ఓకే కొంత సినిమా గురించి తెలుసుకోవడం, అప్పుడు అవగాహన మొదలైందనమాట. సో సినిమా కూడా పాటలు రాసే వాళ్ళు ఉంటారు, దీనికి ఒక మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళు ఉంటారు. చిన్న పల్లెటూరు, ఏం పెద్దగా తెలియదు. క్యాసెట్లు సింగర్స్ వేరే ఉంటారు. ఎక్కడో ఎవరి ఇంట్లోనూ క్యాసెట్ ఉంటే విని నేర్చుకోవడం పాటలు. ఒక పాట నేర్చుకోవాలన్నా కూడా ఊళ్ళో ఎక్కడో సైకిల్ షాప్ దగ్గర, కిరాణా కొట్టు దగ్గర ఒక టేప్ రికార్డర్ ఉండేది, అక్కడికి వెళ్ళి పాటలు వినాలి. విని అప్పుడు మళ్ళీ ఆయన రిక్వెస్ట్ చేసుకుని ఈ పాట నాకు నచ్చింది కొంచెం మళ్ళీ ప్లే చేయవా, అలా జరిగిందనమాట. ఎందుకు పాట అంటే అంత ఇంట్రెస్ట్ అంటే మనకు బాగా విరివిగా దొరికే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదండి, దుర్లభం అంటాం కదా, ఇది మనకు దొరకదు అన్న మనం వెంపర్లాడుతాం దాని గురించి. సో నాకు పాట అనేది ఆ రోజుల్లో అలా అది దొరకని విషయం కాబట్టి నేను వెంపర్లాడేవాడిని వాటి గురించి. అలా ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. సో అక్కడ మొదలైన ప్రస్థానం ఈ రోజు. అంటే సాహిత్యం పైన మీకు చిన్నప్పటి నుంచి అవగాహన ఉందా? పేరెంట్స్ దగ్గర నుంచి ఏమైనా వచ్చిందా? మీ పూర్వీకుల్లో ఎవరైనా? ఎవరు లేరండి, ఎక్కడ లేదు. మా వాళ్ళంతా మామూలు వ్యవసాయ కుటుంబమే, పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా కాదు. కాకపోతే మా అమ్మ ఇంట్లో అప్పుడప్పుడు పాడేదన్నమాట, తన గాత్రం చాలా బాగుంటుంది. సో ఆ పాటలు పాడుతున్నప్పుడు ఏదో నాకు ఇప్పుడు ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నప్పుడు తన మంగళగౌరి పూజ లేదంటే మంగళహారతి పాటలు పాడుతున్నప్పుడు నాకు చాలా ఇది అనిపించేది. చాలా అంటే నేను ఆ పాట పాడినప్పుడు కాకుండా ఆ తర్వాత అనుకునేవాడిని, మా అమ్మ ఎంత బాగా పాడుతుంది కదా, అసలు ఏమై ఉంటుంది
అని తర్వాత తెలిసింది నాకు. ఓకే, ఒక రకంగా నేను సాహిత్యం పట్ల నాకు ఈ ఇష్టం పెరగడానికి మా అమ్మగారు కూడా ఒక కారణం. తన పాటలు పాడేదన్నమాట. వాళ్ళు ఇంట్లో వంట చేస్తూ సేమ్ ఇప్పుడు బొమ్మరిల్ సినిమాలో చూపించినట్టు పాటలు తను యథాలాపంగా పాడుకునేది అనమాట. సో నేను వినేవాడిని. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఇది ఒక ఎక్స్ ఫ్యాక్టర్, ఇది అందరికీ వచ్చే ఇది కాదు, ఏదో ఇన్బిల్ట్ గా ఉన్న. సో అలా సాహిత్యం అయితే మా ఎవరు లేరండి, సొంతంగా అలవడింది. కొంత ఎంతమంది మీరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మా అన్నయ్య, నేను, చెల్లి అండి. అన్నయ్య ఆర్మీ ఆఫీసర్ అండి, ఈ మధ్య రిటైర్ అయ్యారు ఆయన. పఠాన్కోట్ లో చేసి రిటర్న్ అయ్యారు, ఇప్పుడు సికింద్రాబాద్ లో సెటిల్ అయ్యారు ఆయన. చెల్లికి మ్యారేజ్ అయింది, అన్నయ్యకి 2 పిల్లలు, చెల్లికి 2 పిల్లలు, నాకు 2 పిల్లలు, నాకు కూడా మ్యారేజ్ అయింది. సో అందరు సెటిల్డ్ అండి, హ్యాపీ. అయితే ఇప్పుడు మీరు హైదరాబాద్ ఎప్పుడైతే మీరు కాకతీయ యూనివర్సిటీలో అయిపోయింది, చదువు అయిపోయినాక డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చారా? మీరు ఎలా అప్రోచ్ అయ్యారు, ఏంటి? నేను బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నప్పుడే హైదరాబాద్ వస్తూ పోతుండేవానండి. ఇంకా అంటే సినిమా పిచ్చి అనేది ఒక తారాస్థాయికి వెళ్ళిపోయింది నాకు. ఇంకా నా కెరియర్ ఇదే అని నేను డిసైడ్ అయిపోయాను. బ్యాచిలర్ డిగ్రీ 3rd ఇయర్ ఉన్నప్పటి నుండే నేను ఫ్రీక్వెంట్ గా రావడం మణిశర్మ గారి స్టూడియోస్ కి, రామానాయుడికి. 2009-10 విషయం అండి. డైరెక్ట్ గా ఎంట్రీ ఉండేదా? ఎంట్రీ లేదండి, ఎంట్రీ లేదు. అక్కడ ఇప్పుడు ఆ సినిమా చూసిన అంటే అదేదో ఖడ్గం సినిమాలో చూపించారు కదా, సేమ్ అట్లాగే ఆ ముందు నిల్చునేవాడిని. ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తారా లేదా, ముందు ప్రయత్నం చేద్దాం. అంటే అక్కడికి వెళ్ళి మనం రాణించాలంటే అక్కడికి వెళ్ళి చేయాలి కదా. ఎవరు తెలియదు, ఇక్కడ ఎవరు తెలియదు, ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. ఊళ్ళో నుండి ఫ్రెండ్స్ ఎవరో ఎక్కడో చిన్న జాబ్ చేసుకుంటే వాళ్ళ దగ్గర షెల్టర్ ఉంటూ 1-2 డేస్ ఒక 4-5 రోజులు వచ్చి ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ ప్రయత్నంలో ఏం తెలిసిందంటే, పలానా దగ్గర మణిశర్మ గారి స్టూడియో ఉంటుంది, పలానా దగ్గర ఆర్పి గారి స్టూడియో ఉంటుంది, పలానా దగ్గర వందే మాతరం గారి స్టూడియో ఉంటుంది. ఇలా వెళ్ళి వెయిట్ చేసేవాడినండి. వెయిట్ చేస్తున్న క్రమంలో నాకు మా ప్రొఫెసర్ గారి ద్వారా ఇలా నేను పాటలు రాయడానికి ట్రై చేస్తున్నానని చెప్పినప్పుడు మా యూనివర్సిటీ ప్రొఫెసర్ పరం అని ఉంటారండి, పరం సార్ అని ఉంటారు. ఆయన ఫార్మకాలజీ అండ్ ఫార్మకాగ్నసీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆయన టీచ్ చేసేవారు మాకు. ఆయన నాలో ఉన్న ఇంట్రెస్ట్ని చూసుకొని డైరెక్టర్, అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు అప్పుడప్పుడే ఆయన సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నారు. 2009-10లో మ్యాటర్ అండి ఇది. సో ఆయనకు పరిచయం చేశారు. అప్పటి నుండి ఆయనతో నాకు పరిచయం స్టార్ట్ అయ్యి, అలాగే మొదటి సినిమా అవకాశం భీమ్స్ గారి ద్వారా వచ్చింది నాకు. అలా ఎలా జోరు, ఆ తర్వాత ఏంజిల్ అనే ఒక మూవీ, రీసెంట్గా మ్యాడ్ స్క్వేర్, టైసన్ నాయుడు అనే సినిమా భీమ్స్ గారికి నేను రెగ్యులర్గా రాస్తున్నాను. సో ఇప్పుడు ఆయనతో ట్రావెల్ అయ్యేవారు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉండిపోయారా, లేకపోతే వెళ్తూ వచ్చుండేవారా? 2010కి మొత్తం షిఫ్ట్ అయిపోయానండి. ఇంకా 2010కి నాకు బ్యాచిలర్ డిగ్రీ అయిపోయింది. 2010-11లో ఇంకా పూర్తిగా వచ్చేసి ఇంకా ఇక్కడే ఇంకా మన జీవితం కొనసాగబోతుంది అని డిసైడ్ అయిపోయి ఇంకా పూర్తి స్థాయి పాటగాడిగా నేను మారానండి. ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండేది? దీనిపైన ఎవరికి అవగాహన లేదు. ఆ లిరిసిస్ట్ అవుతా, ఇట్లా పాటలు రాస్తా అంటే ఇదేంటి లైఫ్, దీంట్లో ఏం డబ్బులు వస్తాయి, ఎలా సంపాదిస్తావు, ఎలా బ్రతుకుతావు, ఈ క్వశ్చన్స్ అన్ని రైజ్ అవుతాయి. వాళ్ళకి నేను చెప్పలేదండి ముందు, హైదరాబాద్ వెళ్తున్నాం అంటే జాబ్ పర్పస్ లో వెళ్తున్నామనే చెప్పాను. వచ్చి ఏదో చిన్న జాబ్స్ వెతుక్కున్నాను. దీనిపైన ఉన్న కాన్షియస్నెస్ మాత్రం ఎప్పుడు తగ్గలేదు. చేస్తున్నాం, సర్వైవల్ థింగ్ కావాలి కాబట్టి హ్యాపీగానే ఏదో చిన్న 4 డబ్బులు వస్తాయి, కానీ ఈ సినిమా పట్ల, పాట పట్ల ఉన్న ఇది తగ్గలేదు. సో కొంతకాలానికి చెప్పకుండా జాబ్ మానేశాను. సరే ఏదో చిన్న జాబ్ చేసుకొని కొంత అమౌంట్ పట్టుకొని, సరే ప్రయత్నం చేద్దాము, ఒక 6 months to 1 year చేద్దాము, మనకు అదృష్టం కలిసి రాకపోతుందా అని ఒక చిన్న నమ్మకంతో వచ్చాను. కానీ లేదండి, తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి అప్పటికి. అట్లా ఒక 6 months వరకు? 6 months కూడా లేదండి. అది తెచ్చుకున్న డబ్బులు అంటే ఇక్కడ ఏమైపోద్ది అంటే అండి, మనం రాగానే మన చుట్టూ ఒక అంటే ఇట్లా పిక్ చేసుకోవడానికి రెడీగా ఉంటారండి. మనం కరెక్ట్గా వెళ్ళి వాళ్ళ చేతుల్లోనే పడతాం. అదే అండి, అది ఇక్కడ మనం ఎవరైనా మనం ఎంత తెలివిగా ఉందామన్నా, ఎంత జాగ్రత్త పడదామన్నా పడనివ్వరు. అది అంతే, అది ఇన్బిల్ట్ గా క్రియేట్ అయిన ఒక ఆరా అండి. కరెక్ట్గా వెళ్ళి మనం వాళ్ళ చేతుల్లోనే పడతాం. ఎవరైతే మన చేతి డబ్బులు ఖర్చు పెట్టిస్తారో, మనకి ఫేక్ ప్రామిసులు చేస్తారో వాళ్ళ దగ్గరే పడతాం. ఎందుకంటే వాళ్ళే మార్కెట్ లో బాగా తిరుగుతూ ఉంటారు. ఆ లెసన్ నేర్చుకుంటేనే బయటకు వెళ్ళి మనం సర్వైవ్ అవుతాం. తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి, జాబు లేదు, ఇంట్లో చెప్పలేదు, ఒక చిన్న సందిగ్ధ అవస్థ. ఏం చేద్దాం, సరే ఇప్పుడు మళ్ళీ జాబ్ వెళ్తే ఇంకా మళ్ళీ జాబ్కి వెళ్ళి చేయడంలో అర్థం లేదు. సరే కొంత స్ట్రగుల్ చేద్దాము, ఎందుకు రాదో చూద్దాం, కొంత స్ట్రగుల్ చేద్దాం, పట్టుదలగా చేద్దాం అనుకున్నాను. ఆ పట్టుదలే అప్పుడు కనుక నేను డిసిషన్ ప్రాపర్గా తీసుకొని ఉండకపోయి ఉంటే ఇప్పుడు మనకు ఈ రోజు కూర్చుని సపోర్ట్ అంటే మా ఫ్రెండ్స్ అండి. నాకు మా ఊళ్ళో ఫ్రెండ్స్ కానీ, నాతో పాటు రూమ్లో ఉండే ఫ్రెండ్స్ కానీ, అంటే వాళ్ళకు బిలీఫ్ ఏంటంటే వీడు ఏదో రోజు సాధిస్తాడు. వాళ్ళు ఏదో చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు, షేరింగ్లో నేను నాకు ఎంత వీలైతే అంత, వాళ్ళు కొంచెం చూసుకునే వాళ్ళు.
పైగా నాతో పాటు భీమ్స్ గారు ఉన్నారు ఎప్పుడు. మా ఇద్దరిది అంటే స్ట్రగుల్ ఫేజ్ నుండి స్టార్ట్ అయిందండి. ఆయన సినిమాలు చేస్తున్నారు, నేను చిన్నగా రాస్తూ వెళ్తున్నాము. బట్ ఆయన చిన్నగా ఎక్కుతూ ఈ రోజున ఒక టాప్ నాచ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. సో అట్లాగే అంటే ఏ ఇబ్బంది ఉన్నా కూడా పెద్దగా దానికి రియాక్ట్ అవ్వకుండా సో జరగాల్సిన పని గురించి ఆలోచించేది అనమాట. సో అలా అది అంటే నేను అలవాటు పడిపోయానండి దానికి. నేను ఎప్పుడు ఇబ్బందులు ఉన్నాయని వాటిపైన ఎప్పుడు ఫోకస్ లేదు నాకు. నేను ముందే డిసైడ్ అయ్యి వచ్చాను, ఖచ్చితంగా ఇక్కడ ఇబ్బందులు రాబోతున్నాయి, దానికి ప్రిపేర్ అయ్యి. ఎందుకంటే ఆ డబ్బులు అయిపోయిన రోజునే డిసైడ్ అయిపోయాను. సో ఇదే ప్రపంచం, నువ్వు ఇక్కడే ఉండాలంటే నువ్వు రాటుదిల్లాలి కంపల్సరీ. సో అది ముందే ప్రిపేర్ అయిపోయి ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చానండి, అంతే. గ్రేట్. అయితే ఇప్పుడు బీన్స్ గారి దగ్గర మీరు జాయిన్ అయినప్పటికీ మీరు ఎన్నో పాటలు అనేది రాసుకుని ఉంటారు కదా, ఏ పాట వినిపించారు? ర్యాండమ్ గా ట్యూన్స్ అనుకునే కేబీఆర్ పార్క్ దగ్గర కూర్చునే వాళ్ళం. అప్పుడు ఈ ఆఫీసులు గట్రా ఇంకా ఏం లేవు మాకు. కేబీఆర్ పార్క్ లో చిన్న వాక్ చేస్తూ ఆడ ముందు టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ట్యూన్లు ఇచ్చేవారు ఆయన. ఏ ట్యూన్ ఓకే అయినా కాకపోయినా నేను రమ్మి సాహిత్యం రాస్తుండేవాడిని. రాస్తున్నప్పుడు ఈ అలా ఎలా సినిమాకి సంబంధించి ఒక ఓషో అనే ఒక పాట ఉందండి. అప్పుడు లవ్ సాంగ్ బాగానే పాపులర్ అయింది. అందులో ఒక 2 మాటలు ఉంటాయండి. సారవంతం అయ్యే నువ్వు తాకిన నేల, భారమంతా తీరే నువ్వు చూసిన వేళ అని రాశానండి గమ్మత్తుగా. అరే ఇది చాలా గమ్మత్తుగా సారవంతం భారమంతా ఇదేదో కాయినింగ్ భలే కుదిరింది, ఆ నేల వేళ ఇదేరా కావాల్సింది, పాటకు కావాల్సిందని అప్పుడు ఆయనకు బిలీఫ్ కుదిరింది కరెక్ట్ గా. అప్పటికి రైమింగ్ కుదరడం ప్లస్ అందులో కంటెంట్ ఉంటుందండి. నేను చూసినప్పుడు ఇంత తేలికైపోతున్నాను, నువ్వు తాకిన నేల పునీతం అయింది అంటాం మామూలుగా పోయిటిక్ గా చెప్పాలంటే. అయితే కొంచెం సారవంతం అవడం అనేది కొత్త ఎక్స్ప్రెషన్ అది. సో ఆయనకు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత రాసే పాటల్లో కూడా అలాంటి చిన్న ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు పువ్వులకే రంగులనిచ్చే హరివిలు ఇందులో ఉంటాయి. అగరత్తుల కురులే అని రాయడమే ఎత్తుగడండి, చాలా కొత్త ఎత్తుగడ అది. అలాంటి పదాలు వెతకడం మొదలు పెట్టారనమాట ఎక్సర్సైజ్. అంటే పాట బాగుండాలి అంటే, ఒక ఆడియన్ వినాలంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో కొంచెం కొత్తదనం ఇవ్వాలి, పదాలు కొత్తగా ఉండాలి, తెలిసిన పదాలు అయి ఉండాలి, కొత్త ఎక్స్ప్రెషన్ పడాలి. ఇదంతా ఎక్సర్సైజ్ అండి. సో అలా భీమ్స్ గారు ఫస్ట్ నమ్మడం మొదలుపెట్టిన తర్వాత ఆ తర్వాత నాకు కూడా నమ్మకం కుదిరింది. ఓకే, మనల్ని ఒకరిని మనం ఇన్స్పైర్ చేయగలుగుతున్నాం, వాళ్ళు ఎక్సైట్ అవుతున్నారంటే విషయం ఉంది మనలో, దాన్ని ఇంకా కొంచెం షార్ప్ చేద్దాం అని చెప్పి అట్లా ఎక్సర్సైజ్ స్టార్ట్ అయిందండి. రైట్. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు లిరిక్స్ అన్ని రాసుకునేటప్పుడు పదజాలం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బాణీలు కానీ ఆ వరుసలు కానీ మళ్ళీ సినిమాకి కూడా అది క్యాచ్ అవ్వాలి, ఆ స్టోరీకి రిలేట్ అయి ఉండాలి. ఇవన్నీ ఆలోచించేటప్పటికి మీరు రాసుకున్నది ఒకటి, సినిమా స్టోరీ ఒకటి, కొన్ని సందర్భాల్లో అలా కూడా ఉంటాయి. అలాంటప్పుడు మీరు వెంటనే ఈ సినిమాకు సిచ్యువేషన్ తగ్గట్టుగా రాయాలి అంటే ఎంత టైం తీసుకుంటారు, ఎలా ఆలోచిస్తారు? టైం అనేది డిపెండ్స్ అండి. టైం మనం క్యాలిక్యులేట్ చేయలేము యాక్చువల్గా. ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్తాను మీకు, ఉండిపోవ నువ్విలా అనే సాంగ్ నేను ఒక 2.5 గంటలు రాసిన పాట అండి. అది డైరెక్ట్ శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ చేశారు. దానికి స్ఫూర్తి అనే అమ్మాయి పాడింది. నాకు ఆఫ్టర్నూన్ లంచ్ చేసి రిలాక్స్ కూర్చున్నాను, ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఒక గంటలో పల్లవి అయిపోయిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హుక్ లైన్ క్యాచ్ చాలా బాగా నచ్చింది. మరొక ఇమీడియట్ కావాలి, ఎందుకంటే వాళ్ళు ఎల్లుండో తర్వాత రోజు షూట్కి వెళ్ళిపోతున్నారు. సో అంత హెక్టిక్లో ఒక 2.5 గంటలో రాశాను. ప్రేమం సాంగ్స్కి నాకు ఒక నెల పైన పట్టింది. ఎందుకంటే అది పెద్ద వెంచర్. ప్రేమం అనేది మలయాళీలో పెద్ద హిట్ అయింది. నాగ చైతన్య గారు చేస్తున్నారు, చందు మొండేటి గారు అప్పటికే కార్తికేయతో సూపర్ డూపర్ హిట్ కొట్టున్నారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో నాలాంటి ఒక కొత్త వాడికి అవకాశం రావడమే అక్కడ ఇదండి. ఇంకా వచ్చిందండి అవకాశం. అలా ఇలాకి శ్రీవాత్సవ గారు అని కో డైరెక్టర్ ఉన్నారండి. ఆయన ఫస్ట్ నాకు ఇచ్చిన ఎక్సర్సైజ్ ఏంటంటే, ఈ సినిమా ప్రేమం సినిమాని తెలుగులో తీయాలనుకుంటున్నారు. సో ఆ పాటలు ఇక్కడ ఎలా వస్తాయి చూద్దాం అనుకో డమ్మీ సాహిత్యం రాయించడానికి పిలిపించారండి. ఆ డమ్మీ సాహిత్యంలో అన్ని పాటలు రాసిన క్రమంలో ఈ 2 పాటలు నాకు వచ్చాయండి. అంటే బాగా రాస్తున్నాడు, డమ్మీ సాహిత్యం కాకుండా తెలుగు నేటివిటీకి అయితే ఈ పాట ఎలా ఉంటుంది, నేను అదే ఎక్సర్సైజ్ చేశాను, అదే నమ్మాను. ఖచ్చితంగా ఈ రాసిన 4-5 పాటలు ఏ ఒక్క పాట వాళ్ళకి నచ్చినా నా కెరియర్కి చాలా హెల్ప్ అవుతుందని బలంగా నమ్మాను, పని అలాగే చేశాను. సో ఆయన నమ్మిన తర్వాత శరణ్ కొప్పిశెట్టి అని ప్రేమం సినిమా కో డైరెక్టర్ అండి, చీఫ్ అసోసియేట్, ఆయన కూడా బిలీవ్ చేశారు. ఆయన చందు గారికి పరిచయం చేసి, అన్న వీటి రాస్తున్నాడు కొంచెం చూడండి, ఇదేదో చాలా గమ్మత్తుగా వచ్చింది. అప్పటికి ఆ పాటలు వేరే రైటర్స్ కూడా రాస్తున్నారంట, నాకు తర్వాత తెలిసిన మాట. సో ఎక్కడో ఆ అగరత్తుల కురులే అనే ఆ ఎత్తుగడ బాగా కనెక్ట్ అయిందండి. వినగానే ఈ పాట బాగా రాశాడు కదా, ఇంకో పాట కూడా ఇవ్వండి, ఆ ప్రేమ పూసిని. అవి 2 ఒరిజినల్ మలయాళీలో ఉన్న ట్యూన్స్ అండి, కానీ ఎక్కడ మీకు మలయాళీ ట్యూన్స్ లాగా అనిపించవు. అంటే అంత ఓవర్ షాడో చేశాను ఆ లిరిక్స్ తో. ఆ ఎక్సర్సైజ్ అలాంటిదండి. అంటే ఒక అదే ట్యూన్ కనుక తెలుగులో వచ్చి అదే పాట మనం తెలుగులో రాయాల్సి వస్తే ఏం చేస్తాం అనేది అక్కడ ట్రిక్ అండి.
సో అది డిడ్ ఇట్ అండి. సూపర్. అంటే ఇన్వాల్వ్ అయిపోతారా టోటల్ గా స్టోరీని ఓన్ చేసుకోవాలి. దర్శకుడు చెప్పినటువంటి కంటెంట్ ఉండాలి, ప్రేక్షకులకు అర్థమయ్యే ఆ సాధారణ పదాలు ఉండాలి, మ్యూజిక్ డైరెక్టర్ మీటర్ దాటిపోవద్దు. ఇంకొక మైన్యూట్ అబ్జర్వేషన్ ఏముంటుందంటే అండి, కొన్నిసార్లు హై పిచ్లో ఉన్న పదాలు కొన్ని సింగర్స్ పాడలేరండి, అప్పుడు కూడా మార్చాల్సి వస్తుంది. సో అన్ని రకాలుగా ప్రెజర్ అనేది ఎక్కడ ఉంటుందంటే లిరిసిస్ట్కే ఉంటుందండి, అన్ని ప్రెజర్స్. చాలా కష్టమైన పని అసలు. సో ఇప్పుడు సాంగ్స్ అన్ని రాసుకున్న తర్వాత మీరు స్టోర్ చేసుకుంటారా, దాని కాపీ రైట్స్ అన్ని పెట్టుకుంటారా, ఎట్లా ఉంటుందండి ఈ ప్రాసెస్ అంతా, ఎట్లా ఉంటుంది? వీటికి కాపీ రైట్స్ అంటూ ఏం లేదండి, యూనియన్ అయితే ఉంది, రైటర్స్ యూనియన్ అయితే ఉంది. బట్ ఇప్పటి వరకు ఆ పాటలకు సంబంధించి కాపీ రైట్ అనేది ఇంకా అంత మెయిన్ స్ట్రీమ్లోకి రాలేదు. పేమెంట్ కూడా చేతిలో పెట్టే టైంలో మీరు మారిపోతారు, వేరే లిరిసిస్ట్ ఉంటారు. ఇలాంటి సందర్భాలు ఉంటాయండి. ఒకప్పుడు ఏముంటుందంటే ఒక రైటర్తో వాళ్ళు కమిట్ అయ్యారు అంటే వాళ్ళతోనే ఎక్కడో ఒకటి వెరీ మైన్యూట్ కేసెస్లో ఆన్ ద స్పాట్లో జరిగేవి అవి. కానీ ఒక రైటర్ని ముందు ఫిక్స్ అయ్యారంటే అంతే, వాళ్ళు ఇంకా మాట చెప్పారు అంటే అదొక పత్రం అంటే ప్రామిసరీ నోట్ లాగా, అంటే ఒక మాట ఇచ్చిన అంటే అది మూవ్ అయ్యాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే అది యాక్చువల్లీ అది వెల్కమ్ చెప్పే ఒక సినారియో కాదు, కానీ అలా అంటే అది క్రియేట్ చేయబడిందండి. దాన్ని మనం ఎవరిని ఇది చేసేది లేదు. కానీ మీ వరకు ఎన్ని జరుగుంటాయి? ఇట్లా జరుగుతూనే ఉంటాయండి, జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా. అంటే ఈ మధ్య కూడా ఒక 2 సందర్భాల్లో జరిగాయి. బట్ ఓకే, మనం చేసే నేను అంటే కొన్నిసార్లు రాసి ఇచ్చేసిన తర్వాత కూడాను మళ్ళీ బ్యాక్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఆ సాంగ్స్ ఏం చేస్తూ ఉంటారు? అట్లా వాళ్ళు ఏమైనా యూజ్ చేసుకుంటారా ఆ లిరిక్స్ ని? ఎట్లా ఉంటది? యూజ్ చేయకపోవచ్చండి, చేస్తే అయితే మనకి ఏదో తెలుస్తుంది డెఫినెట్లీ. తెలిసినప్పుడు అప్పుడు ఆ రోజు మనం అది మాట్లాడుకోవడం, అది దానికి ఒక మార్గం ఉంటుంది. మళ్ళీ అది ఎలిగేషన్ అయిపోతుంది, అంటే దాన్ని మళ్ళీ రివర్స్ ఫండాలో మాట్లాడితే మళ్ళీ మన మీద ఎలిగేషన్, ఈ రైటరు ఇలా చేస్తున్నారు అలా. అంటే ఎంత నేరో బిట్ చూడండి. ఒక అంటే గుడ్ విల్తో వెళ్తూనే మనకు కావాల్సింది రాబట్టుకుంటూనే మనం ఇక్కడ సస్టైన్ అవుతూ ఫైట్ చేయాలి. ఆ ఫైట్ అనేది ఎలా ఉండాలంటే ఫైట్ అంటే అంతే త్రివిక్రమ్ గారు చెప్పినట్టు అదొక యుద్ధమే, కానీ మీరు ఓడిపోవద్దు, వాళ్ళు ఓడిపోవద్దు, ఒక సమతూకంగా ఈక్విలిబ్రియంగా వెళ్ళిపోవాలి. సో అలాంటి సందర్భాలు అవుతాయి ఉండంటే సరే ఓకే, ఇంకా ఇన్ని ఇయర్స్ ఉన్నాం కదా అదేం అనిపించదండి. కానీ ఎక్కడో దగ్గర కొన్నిసార్లు పాటకి మనం మనసావాచకరంగా చాలా ఎఫర్ట్ పెట్టి ఉంటాం. అలా చూడడం తీసేసరికి పోనీ వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చి ఏదన్నా చేస్తే ఓకే అండి, సరే గుడ్డిలో మెల్లలాగా జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోయినా జేబ్ సాటిస్ఫాక్షన్ ఉందని కొంచెం సర్ది చెప్పుకుంటాం. కానీ కొన్నిసార్లు రెండూ జరగవండి, అది కొన్నిసార్లు ఆ రెండూ జరగవు. అప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అయితే ఏదో ఒక టైంకి మళ్ళీ మనం మూవ్ ఆన్ అవ్వాలి కాబట్టి అనుకునే ఇక స్థిమితానికి వచ్చి నిర్ణయం తీసుకునేది ఏంటంటే సరే ఇది నా పాటే కదా, ఇది ఎక్కడైనా వాడుకుందాం. అందులో కూడా ఖచ్చితంగా మంచి ఎక్స్ప్రెషన్స్ పడి ఉంటాయి డెఫినెట్లీ. సో అవి ఎక్కడైనా వాడుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా లీస్ట్ ఇంకా మనం చేసేది ఆ శ్రమకి మనం చేసేది ఏంటంటే అవి ఖచ్చితంగా ఎక్కడో దగ్గర యూజ్ అవుతాయి మళ్ళీ. అవును. సో ఇప్పుడు మీరైతే సినిమా కెరియర్ స్టార్ట్ చేసింది ఎప్పుడు? 2004 యాక్చువల్గా 14లో ఫస్ట్ మూవీ అండి. అంతకుముందు ఒక 2-3 ఏళ్ళ నుంచి నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఓకే అనుకోండి, సుమారుగా ఒక 12, 11, 12 అనుకోండి. ఓకే 12 ఇయర్స్ అవుతుంది. అంటే అప్పట్లో మీకు తెలుగు పట్ల అవగాహన, సాహిత్యం పట్ల ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఇప్పటికి కూడాను బుక్స్ చదవడం కానీ అట్లా ఏమైనా సెట్ చేయడం, కొత్త కొత్త పదాలు నేర్చుకోవడం ఎట్లా ఉంటుంది మీ ప్రాక్టీస్ అంతా? ఇప్పుడు రెగ్యులర్గా పాట ఎలా రాస్తున్నామో రెగ్యులర్గా పుస్తకము లేదా ఏదో కొత్త విషయము నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే చాలా మంది అయిపోయారు ఇప్పుడు. అవును, ఫోన్ ఉంటే చాలు వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఏఐ వచ్చింది, ఇంకా ఏఐలో వచ్చిన తర్వాత ఏమైపోయింది, ఇంకా ఛాలెంజ్ అయిపోయింది. అంటే ఏ అనేది మన క్రియేటివిటీకి ఎప్పటికీ సమతూకం కాదు. కానీ ఏమైపోతుందంటే దాన్ని ఒక ప్రమాణంగా చెప్పి మనల్ని క్రిటిసైజ్ చేసే ఛాన్సెస్ దొరుకుతాయి అనమాట. అంటే ఎవరైనా క్రియేట్ చేస్తున్నారు, అది ఏఐలో దానికి ఇన్పుట్ ఇస్తున్నారు, ఇగో ఇది పాట క్రియేట్ చేయాలంటే చేస్తుంది. కానీ అది ఎన్నటికీ మనం ఇచ్చే స్టాండర్డ్ ఇవ్వకపోవచ్చు. కానీ అదొక ఏమంటాం, మనల్ని క్వశ్చన్ చేసే ఒక స్థాయికి తీసుకొచ్చింది. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే మన దగ్గర ఎంత స్టఫ్ ఉండాలో అర్థం చేసుకోండి. ఇప్పుడు కాంటెంపరీగా కొత్త కొత్త పదాలు వస్తున్నాయి. ఇన్స్టాలో జెన్జీ కిడ్స్ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి నిన్న కాక మొన్న ఒక సినిమా అరి అనే ఒక సినిమా రాశానండి. అనసూయ గారు, సాయి కుమార్ గారు, శుభలేఖ సుధాకర్ గారు వీళ్ళందరూ చేశారు. అందులో లైఫ్ ఫిలాసఫీ చెప్పాలి అని డైరెక్టర్ జయశంకర్ నాకు చెప్పారు. లైఫ్ అంటే ఒక చిన్న వ్లాగ్, ఇంకొంత యాడ్ చేయి స్వాగ్, అవ్వాలి నీ నేమ్ ఫేము హ్యాష్ట్యాగ్ అని రాశారు. అంటే జనరేషన్ కు వాళ్ళు వ్లాగ్ చేస్తున్నారు, ఇన్స్టా అంటున్నారు, హ్యాష్ ట్యాగ్ అంటున్నారు, స్వాగ్ అంటున్నారు.
సో ఇవన్నీ పదాలతో చెప్పి లైఫ్ అనేది ఇంతే అని చెప్తే సో అది వర్కౌట్ అయింది, అర్థం అవుతుంది. ఆ పాట బాగానే మార్కెట్లో బాగానే హిట్ అయింది, బాగానే అనిపించింది. అంటే చూడండి ఎంత అప్డేటెడ్ ఉండాలి. ఇప్పుడు నేను ఒక 12 ఏళ్ళు 15 ఏళ్ళ క్రితం స్టార్ట్ చేసిన కెరియర్ అనేవాడికి ఇప్పుడున్న కాంటెంపరీగా లేకపోతే మనల్ని ఎవరు అంతే మనోడు కష్టం. సో అందండి ఎవ్రీడే అప్డేట్ అవుతూ ఉండాలి, పాత సాహిత్యం తెలియాలి, పురాతనాలతో పురాణాలు తెలియాలి. బుక్స్ తో వస్తుందంటారా, ఇప్పుడు మనకు ఫోన్ ఉంటే సరిపోతుందంటారా, సెర్చ్ చేసి పదాలు అనేది ఇంటర్నెట్ లో చూసి నేర్చుకోవచ్చు అంటారా? కొంతవరకు ఫోన్లో మనకు రైమింగ్ వర్డ్స్ కొంతవరకు పనికొస్తుందండి, కానీ ఎన్నటికైనా పుస్తకం ఇచ్చిన నాలెడ్జ్ ఏ ఫోను ఏ వ్యక్తి ఇవ్వలేడండి. పుస్తకం చదువుతున్నప్పుడు మనకు ఒక సెల్ఫ్ క్రియేటివిటీ ఒకటి క్రియేట్ అవుతుందండి. ఆ పదానికి ఇమీడియట్గా మన మెదడు కొన్ని లక్షల మైన్యూట్ సెకండ్లలో ఇంకొక ఏదో పాత వెతుకుతూ ఉంటుంది. మన క్రియేటివిటీ అనేది మనకు చాలా పుస్తకం చదవమనేది అందుకే. పుస్తకం చదువుతున్నప్పుడు మన క్రియేటివిటీ అనేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కంటే ఇంకేదో మనం వాళ్ళకంటే ఇంకేదో ఏదో వేరే యాంగిల్లో ఆలోచిస్తూ అంటే వెళ్తాం. ఈ రెండు ఈక్విలిబ్రియం ఒక దగ్గర మెర్జ్ అయినప్పుడు అద్భుతమైన అవుట్పుట్ బయటకు వస్తుందండి. సో పుస్తకాలు చదువుతాంతో పాటు ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ ఇప్పుడు మనం కొన్నిసార్లు ట్రావెల్ చేసేటప్పుడు పుస్తకం చదివాను. నాకు ఈ మన పీడిఎఫ్ బుక్స్ ఉంటాయి, పీడిఎఫ్ బుక్స్లో టైం పాస్ కోసం కొన్ని పుస్తకాలు చదవడం, కొన్ని స్టోరీస్, షార్ట్ స్టోరీస్ చూసుకోవడం ఇవన్నీ ఉంటాయండి. చూస్తుంటే చాలా కామ్ గా ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నారు. నా పనేదో నేను చేసుకునే అందరితో అసలు ఫ్రెండ్స్ తో ఉంటాను, మింగిల్ అవుతాను, అంత బాగుంటది. కాకపోతే నాదో చిన్న సర్కిల్ అంతే. కానీ ఈ ఇండస్ట్రీలో ఇలా ఉంటే కుదరదు కదా, అందరితో కొత్త పరిచయాలు ఏర్పరచుకోవాలి, చాలా లేట్ నైట్ వాళ్ళతో స్పెండ్ చేయాలి, వాళ్ళు చెప్పిందంతా చేస్తూ ఉండాలి. మీ క్యారెక్టర్ కి ఇండస్ట్రీలో ఉండే పర్సన్స్ క్యారెక్టర్ కి చాలా డిఫరెన్స్ అనిపించింది స్టార్టింగ్ లో? డెఫినెట్లీ కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా మన టైం అక్కడ పెట్టాల్సి వస్తుంది. ఇష్టం లేకపోయినా అక్కడ మనం కూర్చోవాల్సి వస్తుంది, వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఉంటాయి. ఏంటి, లేట్ నైట్ మనకు అక్కడి నుంచి ఎక్కడో ఊరవతలు ఉంటుంది ఆ ఆఫీసు. సో ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో అది నేను ఏమనుకున్నానంటే, అయితే ఒకటండి, మనకు కావాల్సిన ఇందాక చెప్పిన మధ్య మార్గం ఎప్పుడు ఉంటుందండి, అది మనం కనుక్కోవడమే ఆలస్యం. మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను, తర్వాత నేను నాకు సాహసం చేశాను, కుదరదండి కొంచెం చెప్పండి. అది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చెప్తే వింటారు, లేకపోతే ఈయనకి ఏంటి ఇంత యాటిట్యూడ్ ఉంది తర్వాత అది ఎప్పుడు ఉంటుందండి, అది ఎప్పుడు ఉంటుంది. అయితే అదే నేను అంటే నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఈ లైఫ్ టైం ఇదే సూత్రం అండి నాకు. అంతే, ఎక్కడైనా ఇబ్బందులు వస్తాయి, అయితే మరీ అంత లేట్ నైట్స్ కాకుండా కొంత మనకు టైం షెడ్యూల్ చేసుకొని ముందుగానే వాళ్ళని ప్రిపేర్ చేసి, కొన్నిసార్లు వాంటెడ్లీ కొన్నిసార్లు ఉండాల్సి వస్తుంది, స్పెండ్ చేస్తాం. కొన్నిసార్లు లేట్ నైట్స్ కథ స్టోరీ డిస్కషన్స్ ఉంటాయి, నైట్ టైంలో కూర్చొని రాయాల్సి వస్తుంది. ఒక్కోసారి నైట్ టైమే కంపోజిషన్స్ జరుగుతూ ఉంటాయి, ఆన్ ద స్పాట్లో రాయాల్సి వస్తుంది. ఇది ఇబ్బంది ఉండదండి, కొన్ని అన్అవాయిడబుల్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అప్పుడు మాత్రం చిన్న ఇబ్బంది ఉంటుంది. కానీ మీరు అన్నట్టు నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు దీన్ని ఫాలో అయిపోవాలి అంతే. ఇండస్ట్రీకి ఎవరు ఎంటర్ అవ్వాలనుకున్నా ఇది ఇంకా ఏమంటాం, ఒక సేయింగ్, అది ఎవర్ గ్రీన్ సేయింగ్ అది అంతే. సూపర్. ఓకే, చాలా బాగుంది జర్నీ, అంతా ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు. అసలు ఒక్కొక్క స్ట్రగుల్ ఎలా దాటుకుంటూ రావాలి, కష్టాలు ఇన్ని ఉంటాయా చూసే వాళ్ళకి. మాకు అనిపిస్తుంది ఈయనకేంటి 500 పాటలు రాశారు, బాగా సంపాదించుకుని ఉంటారు, ఈ పాటికే వెల్ సెటిల్డ్, ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తాయి, ఒక్క హిట్ దొరికితే చాలు అని బయట ఉన్న వాళ్ళు చూసే ధోరణి వేరే ఉంటుంది, మీరు ఫేస్ చేసే ధోరణి వేరే ఉంటుంది. మీకు ఒక గమ్మత్తైన సన్నివేశం చెప్తాను. 500 పాటలు రాశాను, 500 చేంజ్ రాశాను, కోర్టు హిట్ వచ్చింది. కోర్టు హిట్ వచ్చిన తర్వాత ఇంకేంట్లే మనకు అసలు స్ట్రగుల్ అప్పుడు మొదలైందండి. అసలు స్ట్రగుల్ అప్పుడు మొదలవుతుంది. అంటే విజయం పొందడం ఓకే, కొంత స్ట్రగుల్ చేసిన తర్వాత గెలుపు వస్తుంది, సక్సెస్ వస్తుంది. అది కానీ ఆ సక్సెస్ని సస్టైన్ చేసే ఒక గ్రాఫ్ ఉంటుంది చూసారా. ఇప్పుడు మీరు ఎవరైనా తీసుకోండి, ఫస్ట్ సక్సెస్ వచ్చిన తర్వాత అది ఎవరైతే లాంగ్ టర్మ్కి అది కొనసాగిస్తున్నారో వాళ్ళు టాప్ నాచ్ ఉన్నారు, వాళ్ళు ఎవరైనా. సో ఫస్ట్ సక్సెస్ వచ్చిందని రిలాక్స్ అయ్యామా, అక్కడితోనే ఫుల్ స్టాప్. కోర్టు పాట రాసిన తర్వాత ప్రతి పాట కోర్టులాగే ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర నుండి. సో దానికోసం నేను ఎంత స్ట్రగుల్ చేయాలి, ఎంత ఏకాగ్రత ఉండాలనేది అది ఇన్ని రోజులు నేను ఎవరు తెలియదు పెద్దగా. ఓకే, ఏ పాట రాసినా అఫ్కోర్స్ పాటకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాం, కానీ నా మీద పెద్ద లైమ్ లైట్ లేదు. ఇప్పుడు కోర్టు పాట రాసిన తర్వాత ఏమైపోద్ది, ఈ పలానా రాసిన నన్ను ఇంట్రొడ్యూస్ ఏం చేస్తారు, కోర్టులో రాసిన అబ్బాయి రాశాడు అనగానే ఇమ్మీడియట్గా స్టాండర్డ్ వాళ్ళకు నిశ్చితాభిప్రాయం వచ్చేస్తుంది. ఖచ్చితంగా అలాంటి అవుట్పుట్ ఇస్తాడు ఈయన నమ్మకం ఉంటుంది. సో తగ్గినా ఒప్పుకోరాలి అసలు. ఇప్పుడు ఇవాళ సాయంత్రానికి ఒక పాట ఇవ్వాలి ఖచ్చితంగా. 2 వర్షన్స్ రాశాను, సార్ మన స్టాండర్డ్లో రాయండి సార్, మనకు ఆ పాటలకు కావాలి సార్, బాగుంది సార్, ఇంకొకసారి ట్రయల్ చేయండి అలా. సో ఇదేమైపోద్దంటే సక్సెస్ రావడం కొంత స్ట్రగుల్ ఈజీయే, సక్సెస్ నుండి సస్టైన్ చేయడం
అదండి అసలు టాస్క్ అదండి. సో అది అక్కడ నుండి ఇప్పుడు మొదలైంది యాక్చువల్గా. నాకు ఒక పర్సనల్ డౌట్ ఉంది సార్. మీది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. అంటే ఇప్పుడు ఈ పాటలు లిరిసిస్ట్ అనగానే మా ఊహల్లో ఏమనుకుంటామంటే ఇంత బాగా లవ్ సాంగ్స్ రాస్తా ఉంటారు, ఇలాంటి మంచి మంచి పదాలు కవితలు అన్ని ప్రేమలో ఉన్న వాళ్ళకే వస్తాయేమో అనేది చిన్న డౌట్ ఉంటుంది. ప్రేమ అనే ఎలిమెంట్ అండి, ప్రేమలో పడకపోయినా కొన్నిసార్లు మనకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. అది ఇప్పుడు ఎక్కడో ర్యాండమ్గా ఎవరినో చూస్తాము, చిన్న ఒక స్పార్క్ అనిపిస్తుంది, అరే భలే అనిపించింది, భలే ఉందే, అదే ప్రేమ. ప్రేమ అంటే దాన్ని మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు, అదొక ఎలిమెంట్ మనకు తెలిస్తే చాలు. సో ప్రేమ అంటే ఏం డిస్క్రైబ్ చేస్తాం మనం, దానికి ఒక నిశ్చితమైన ఇది లేదు. సో మనం అందులో ప్రేమలో పడకపోయినా కూడా దాని గురించి ఒక అనుభూతి మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఆ అనుభూతుల అన్నీ కలిపిన సారమే ఈ పాటలు పెడతానమాట. ఓకే, మీకు ఏ సాంగ్స్ అండి పర్సనల్గా నచ్చుతాయి? ఏ జోనర్ సాంగ్స్ బాగా ఇష్టంగా రాస్తారు? బాగా అంటే అండి నాకు ఎక్కువ ఫిలాసఫీ రాయాలని ఉంటుందండి యాక్చువల్లీ. కాకపోతే రాసిన పాటలు ఎక్కువ లవ్ సాంగ్స్. నాకు ఇంకా హీరో ఇంట్రో సాంగ్స్ రాయాలి, పెను తుఫాను తలంచి చూసే అతడులో అలాంటి ఒక పవర్ఫుల్ సాహిత్యం యూజ్ చేసి రాయాలి, అలాంటి ఒక క్రేవింగ్ ఉంటుంది. ఉంటాయండి నా దగ్గర, అలా ఉన్నాయండి. ఉంటాయండి ఇప్పటి వరకు ఏమండి ఒక పుస్తకం ఉంటుంది, వినిపించని నా దగ్గర చిన్న పుస్తకం ఉంటుందండి. మీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి వినిపిస్తూ ఉంటారా? మీరు రాసినవి జడ్జ్ ఎవరు చేస్తారు? ఇప్పుడు నేను ఇంట్లో రాస్తున్నప్పుడు మా మిస్సెస్, మా పాప 5 years అండి, తనకేం తెలియదు కానీ తను ఏం చెప్తుందంటే తనకు ఏదో ఎక్సైట్ అయిన దగ్గర తను ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. సో నాకు అక్కడ అర్థమైపోద్ది, ఓకే ఇదేదో ఉంది, ఇక్కడ ఏదో నిజంగా వర్కౌట్ అవుతుంది అంటే తను కదిలిస్తే చాలు ఈ పాట మనం 5 years పాప ప్రాక్టికల్ గా. మా ఇంట్లో మా మిస్సెస్ కూడా వింటా ఉంటుంది పాట. ర్యాండమ్గా నేను ఇప్పుడు వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ చేసినప్పుడు పాట పాడి పంపించాలి వాళ్ళకి, ఏంటి అసలు పాట నడవడికి ఎలా వెళ్తుంది పాటలు. కాబట్టి ఆ పాట పాడుతున్నప్పుడు తను ఏదో టైంలో విని ఆ పాట భలే ఉంది కదా అంటది. అప్పుడు చెప్పకపోయినా ఆ తర్వాత డిస్కస్ చేస్తూ ఉంటాం. తను టీచర్ యాక్చువల్గా, BSc B.Ed చేసింది. తనకు కూడా సాహిత్యం పైన కొంత అవగాహన ఉంది, హెల్ప్ అవుతుంది. అంటే జడ్జి చేయడానికి ఫస్ట్ తనే ఫస్ట్ ఏమంటాం ఆడియన్గా. సో అలా. సూపర్ అండి, ఇంట్లో సపోర్ట్ ఉంది కాబట్టి నిజంగా ఇప్పుడు తను ఫ్యామిలీ గురించి తనే అంతా చూసుకుంటుంది కాబట్టి నాకు ర్యాండమ్గా ఇంత టైం బయట స్పెండ్ చేయడానికి వెసులుబాటు దొరుకుతుంది అనమాట. ఓకే, చాలా మంది లిరిసిస్టులు కూడా సింగర్ గా మారుతూ ఉంటే ఇంకా వర్త్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి విన్నాను. ఇది ఎంతవరకు నిజం? నాకైతే ఆ బిలీఫ్ లేదండి. నేనైతే దానికి అగనిస్ట్ అని, కానీ ఇది నా పంద. నేనేంటంటే నేను రికార్డింగ్ అయ్యేటప్పుడు చూస్తాను కదండి, సింగర్ వచ్చి పాడుతూ ఉంటారు, పెద్ద పెద్ద సింగర్స్ వచ్చి పాడుతూ ఉంటారు. ఆ టెక్నికల్ వేలో వెళ్ళినప్పుడు అది మన మైక్ ఏ లెంత్ ఇవ్వాలి, కొన్ని ఉంటాయండి టెక్నికల్ నాలెడ్జ్ అనేది. నేను రైటర్గానే నన్ను నేచర్ డ్రైవ్ చేస్తుంది, అట్లాగే వెళ్తాను. అయితే నాకున్న యాడ్ ఆన్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టు నేను ఎవరికన్నా సింగర్కి అంటే నేను ఎవరైనా డైరెక్టర్కో ప్రొడ్యూసర్స్కో హీరోలకు వినిపించాల్సినప్పుడు నా పాటను నేను ప్రజెంట్ చేసుకునే గాత్రం అయితే ఉంది. ఇంకా నేను సింగర్గా మళ్ళీ వెళ్ళాలని ట్రై చేస్తే ఈ ఉన్న 4 అవకాశాలు రావాలి. అలా కూడా ఉంటుందండి డెఫినెట్లీ. సక్సెస్ అయ్యారనుకోండి అందరు అప్రిషియేట్ చేస్తారు, నువ్వు తెలుసు నువ్వు మల్టీ టాలెంటెడ్ అని. పొరపాటునే మనం చేజారిపోద్ది జీవితం అంతా. ఇంతకాలం కట్టుకున్న కళలన్నీ అయిపోతాయి. అయితే మీరు ఇప్పుడు అన్నారు కదా, సింగర్స్ మీరు రాసే పాటని సింగర్స్ పాడేటప్పుడు ఒక్కొక్క వేరియేషన్లో ఒక్కొక్కరు పాడుతూ ఉంటారు. పెద్ద సింగర్ అయితే ఒకలా ఉంటుంది, స్టార్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళ వాయిస్లో ఇంకొకలాగా ఉంటుంది. సో ఇప్పుడు పాటకి అక్కడ లిరిక్స్ అనేది ఇంపార్టెంటా, సింగర్ అనేది ఇంపార్టెంటా, మ్యూజిక్ డైరెక్టర్ అనేది ఇంపార్టెంటా? ఈ 3 సమ్మిళితంగా ఉంటే ఒక పాట అవుద్దండి. అయితే ఫర్ సపోజ్ ఒక టోటల్ సాంగ్ అనేది మన హ్యూమన్ బాడీ అనుకుంటే మనకు సోల్ ఉంటుంది కదండి, అది లిరిక్స్ అండి నేను నమ్మేది. అంటే మనకు ఒక క్యారెక్టర్ డిసైడ్ చేసేది మన సోల్, లిరిక్స్ అండి. నేను అది పాటకు ఒక గుర్తింపు కానీ దానికి ఒక ఇది ఇవ్వాలి, ఏమంటాం ఒక క్యారెక్టర్ ఇవ్వాలి అన్నప్పుడు లిరిక్స్ అండి. డెఫినెట్గా ట్యూన్ బాగుండాలి, అంతే స్థాయిలో వాయిస్ ఉండాలి. ఇవన్నీ 3 సమపాలలో ఉంటేనే పాట హిట్ అయినా ఏ పాట అయినా చూడండి మీరు, 3 ఈక్వల్లీ బ్రేక్ ఉంటాయి. సో అలాంటి. కాకపోతే సాహిత్యం అనేది ఏంటంటే దానికి ఒక క్యారెక్టర్, దానికి ఒక ఆత్మ, దానికి ఒక సోల్ ఇస్తుంది కాబట్టి నేను పెద్దపీట సాహిత్యానికి వేస్తాను డెఫినెట్లీ. సూపర్ అండి. అసలు ఫైనల్ గా మరి కోర్టు మూవీలో ఒక మంచి సాంగ్ తో ముగిద్దాము. మీ గురించి చెప్తున్నా మాకు ఇంకా వినాలనిపిస్తుంది. సో మరి ఫైనల్ గా మీ నోట ఆ పాట వినాలనుకుంటున్నాం. కోర్టు మూవీలో చాలా సందర్భాల్లో పాడారు. ఎన్నిసార్లు వినాలనిపించే పాట? చరణంతో స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ పల్లవి చాలా పాడాను.
చరణం స్టార్ట్ చేస్తాను. ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా, నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా, అరే నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే, అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే, జాబిలి ఇటు చేరెను పొరపాటునాని ఓ అంతే ఓ. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో, వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత, మోయమంటే నేను ఎంత అరెరే. సూపర్. బరువైన పదాలని తేలికైన మాటలు. తేలికైన మాటలు, బరువైన భావోద్వేగం అండి అది, తేలికైన మాటలు. మీరు ఆ పాట అబ్జర్వ్ చేస్తే ఇంకో లేయర్ కూడా ఉంటుంది. అవును, అంటే మేమంతా రెగ్యులర్ గా పాడుకుంటూ ఉంటాం. ఒక ఈవెంట్లో కూడా చెప్పారు, పాట నేను విన్నప్పుడు ఓకేనండి చాలా బాగుంది అనుకున్నాను, బట్ నేను వింటున్నా కొద్ది అందులో ఇంకో లేయర్ ఓపెన్ అవుతుంది. ఒక రైటర్ గా ఇది మీ డ్యూటీ మీరు అద్భుతంగా చేశారు, అప్పుడు అప్రిషియేట్ చేశారు. చాలా కాంప్లిమెంట్స్ వచ్చేస్తుంటాయి కదా, ఇన్ని ఇయర్స్ కాంప్లిమెంట్స్ అంతా ఈ ఒక్క పాట అందేసుకున్నారు. ఓకే, మళ్ళీ ఇంకా మీ దగ్గర నుంచి ఇంతకు మించి బరువైన సాంగ్స్ వినాలి, అందరి నోట మళ్ళీ మీరు మారుమోగిపోవాలని హ్యాపీగా కోరుకుంటున్నాము. మంచి మంచి పాటలతో మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.